రా చూసుకుందాం దా. లే లే డోరేమోన్, డోరేమోన్, డోరేమోన్. పడుకుంటావా? పడుకో. ఇక్కడే పడుకో, ఇక్కడే పడుకో, ఇక్కడే పడుకో. తీసుకో 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 తీసుకో. అరే సించాన్, ఎవరో వచ్చారు చూడరా. నేనెందుకు చూస్తాను, నువ్వే వెళ్ళి చూడు. నాకు మంచిగా నిద్ర వస్తుంది, ఎంత బాగా పడుకున్నానో నేనైతే. వెళ్ళరా, నువ్వే వెళ్ళి చూడుపో. నోబితా, నువ్వన్నా వెళ్ళి చూడొచ్చు కదా. సిజుక ఆగు సిజుక, నన్ను ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళకు సిజుక. సిజుక ఆగు సిజుక. వీడొకడు. సరేలే, ఏం చేద్దాం, మనమే వెళ్దాం ఇంకా. అమ్మా, వెళ్ళమంటే వీడు వెళ్ళనంటుండు, వాడు వెళ్ళనంటుండు. పీజే మామనే మంచిగా పడుకుండు. ఇంత అర్ధరాత్రి ఎవరబ్బా వచ్చింది ఇంటికి? అరే ఆగండి, వస్తున్నా వస్తున్నా. అంతగానం ఎందుకు బెల్లు మీద బెల్లు కొడుతున్నారు మీరు? అర్థం కాదు నాకు అసలు. ఆగండి ఆగండి, వస్తూనే ఉన్నాను కదా నేను. ఆగండి ఆగండి, ఎందుకు అంతగానం బెల్లు మీద బెల్లు కొడుతున్నారు మీరు? ఎవరబ్బా? ఇక్కడ చూస్తే ఎవరు లేరే. ఎవరు లేరు కదా. అచ్చా, మంచిగా నిద్రపోదాం అనుకుంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటారు ఎప్పుడు చూసినా. కానీ ఇక్కడ ఎవరు లేరు. ఎవరు ఎవరు? నా చేతికి ఇప్పుడు దొరికావంటే నేను చిత్తి కింద నేను కొట్టేస్తాను, అర్థమవుతుందా? ఎవరు లేరే. అరే సించాన్, రా సించాన్, వచ్చి చూడమని చెప్తే చూడలేవు కానీ ఎవరైతే చుచ్చు పోసుకుంటున్నావా? చుచ్చు పోసుకుంటున్నావా? చుచ్చు ఆగరా సించాన్, నీ సంగతి తెలిసేస్తా నాకు. అయిపోలేదు ఇంకా చుచ్చు పోసడం. చిక్కుచు చూ 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 చూ. సించాన్, ఏమైందిరా నీకు? ఇలా ఇలా ఉన్నావేంట్రా నువ్వు? బాబాయ్, సించాన్ ఏమైందిరా నీకు? నేను మీ సించాన్ని కాదు, నేను ఈవిల్ సించాన్ని. ఈవిల్ సించాన్, ఇప్పుడు నిన్ను చంపబోతున్నాను. అరే జోక్ చేయడం మాపురా సించాన్, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజమే, నిన్ను తినడానికి నేను వచ్చాను. ఇప్పుడు నేను తినేస్తాను తినేస్తాను, తీసుకో. నిన్ను తినేదాకా నేను అస్సలు వదిలిపెట్టను. ఎవరు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం? ముఖానికి అవన్నీ మాస్కులు మేకప్ వేసుకొని వస్తే నేను భయపడతాను అనుకున్నావా? నేను భయపడతాను అనుకున్నావా? అయిపోయావు అయిపోయావు, నువ్వు నా చేతిలో అయిపోయావు. అవునా, నువ్వు నన్ను ఏం చేయగలవు? నన్నేమి చేయలేవు. చూడు నిన్నేం చేస్తానా చూడు, నేను నిన్నేం చేస్తానా చూడు. చూడు నిన్నేం చేస్తానా చూడు. ఇదిగో తీసుకో. అరే అరే, వెనకకి ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. అరే దొరకకుండా తప్పించుకుంటున్నావు, దొరకకుండా తప్పించుకుంటున్నావు నువ్వు. ఇదిగో. అరే అరే, వెనక దిగితే ముందుకు. అబ్బా బానే పవర్ ఉంది నీ దగ్గర, బానే పవర్ ఉంది, బానే కొడుతున్నావు కదా. బానే కొడుతున్నావు, కానీ నా దెబ్బలు నువ్వు అంతా తప్పించుకోలేవు, నా దెబ్బలు నువ్వు తప్పించుకోలేవు. అరే ఎంత చేసినా తప్పించుకుంటుండే. నువ్వు నన్ను కొట్టలేవు, తెలుసా? నువ్వు నన్ను కొట్టలేవు. చూడు చూడు, నా దెబ్బ రుచి చూపిస్తాను నీకు. ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. వీడు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాకు. నాకు వచ్చే కోపానికి. ఉన్నది నువ్వు ఇంత, నన్ను ఇంతగానో ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. చూడు ఇప్పుడు నేను చేస్తానా చూడు, నిన్నేం చేస్తానా చూడు. నిన్ను తీసుకొని వెళ్ళి ఒక దగ్గర పడేస్తా, చంపేసి ముక్కలు ముక్కలు కింద చేసి పడేస్తా. ఎలా ఎలా తప్పించుకుంటావు నేను కూడా చూస్తాను. మెల్లిగా షించాన్ని డోరేమోన్ని కూడా అలానే బయటకు రప్పించి, అదే నోబితాని రప్పించి మిమ్మల్ని అందరినీ నేను చంపుకొని తినేస్తాను, ఆఖరికి పీజేని కూడా. అమ్మా ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది. అంటే నువ్వు నిజంగా షించాన్ కాదు. ఎవర్రా మరి నువ్వు? సేమ్ మా షించాన్ లాగా ఉన్నావు. ఎవరు నువ్వు? నేను షించాన్ లాగా తయారు చేయబడిన ఒక్క ఈవిల్ షించాన్ని. మర్చిపోయావా? నిన్ననే కదా వచ్చి టుంగ్ టుంగ్ సహోర్లని మీ ఇంటి మీదకి పంపించింది నేనే. వాళ్ళ వల్ల కాలేదని ఇక నేనే దిగాను రంగంలోకి. గుర్తుకొచ్చింది, ఇది నువ్వేనా? తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో ఇప్పుడు కొడతాను చూడు. అసలు నువ్వు ఎప్పటికీ తట్టుకోలేవు. తీసుకో.
మ్మ్. బాగా ఎక్కువ చేస్తున్నాడు, బాగా ఎక్కువ చేస్తున్నాడు. ఎవరిని చూసుకొని ఇంతగానో మురిచిపోతున్నావు నువ్వు? ఎవరిని చూసుకొని? ఇంకెవరిని? నాకు నా సబ్స్క్రైబర్లు ఉన్నారు. తీసుకో. వాళ్ళు నాకేమన్నా అయితే వాళ్ళు అస్సలు ఊకోరు. నీకు ఖచ్చితంగా నీకు చుక్కలు చూపిస్తారు. తీసుకో. పీజే మావకి చెప్తారు, సించానికి చెప్తారు. ఏమంటారు సబ్స్క్రైబర్ మావా? అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈవిల్ షించాన్ డోరేమాన్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని కామెంట్ చేయండి. బా వీడి గోల తట్టుకోలేకపోతున్నానే నేను. వీడి గోల నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. బాగా ఎక్కువ చేస్తున్నారా నువ్వు? బాగా ఎక్కువ చేస్తున్నావు. ఏమన్నా తప్పించుకుంటున్నావా మాటికి? అరే 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 అరే, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. అరే వెనక పక్క, ఇదిగో ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. అటు చూసి ఇటు తప్పించుకుంటున్నావు. కొట్టలేకపోతున్నాను నిన్ను కొట్టలేకపోతున్నాను. ఏం చేయాలి? గన్స్ లేవు. నా మాయ మంత్రంతో నేను అన్ని వెపన్స్ అన్ని తీసుకుంటాను. ఆగు. ఆయుధం తీసేసుకున్నా. ఎప్పుడు ఇప్పుడురా చూసుకుందాం. తీసుకో. ఎలా ఉంది దెబ్బ? అదిరిపోయిందా? నా మంత్రాల బ్యాట్ని బయటకు తీసాను. తీసుకో. వస్తావా? ఇంకోసారి జోలికి వస్తావా? బాగా ఎగిరావు కదా. ఇప్పుడులే. ఏమైంది? బాగా ఎగిరావు కదా ఇప్పుడు రా చూసుకుందాం. లే డోరేమోన్ ఏమైంది డోరేమోన్? దా ఇద్దరం తేల్చుకుందాం. డోరేమోన్ తీసుకో డోరేమోన్, తీసుకో. ఎన్ని రోజుల కలను ఇలా కొట్టాలి అని. ఇన్ని రోజులకి తీరినట్టుంది. ఈ విషయం గనక మన వాళ్ళకి తెలిస్తే గనక చాలా దిల్కుష్ అయిపోతారు. తన్నైతే మనం తీసుకొని వెళ్ళి ఈ హౌజులైతే అదే ఇది పెద్దది ఏదో కాలువన చెరువు ఉంది, దీంట్లో పడేద్దామా? ఆగాగు, అంత ఈజీగా పడేద్దు. ఎంత హింస పెట్టారా మీరు మమ్మల్ని? తీసుకో. నిన్ను బాగా కొట్టిన తర్వాత నేను లోపల పడేస్తాను. తీసుకో. ఎంత కొట్టినా కానీ నీ మీద నాకు కసి తీరడం లేదు. అసలంటే లేదు. కానీ ఏం చేస్తాం, చూస్తుంటే ఇంకా తెల్లారేటట్టుగా ఉంది. మళ్ళా నేను చేయాల్సిన పనులు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక నిన్నేం చేస్తానంటే ఈ లోయలో పడేస్తాను. పోరా లోపలికి. అది నీళ్ళ లోపల పడిపోయి మునిగిపో. నన్ను కొట్టి పడేసి నీళ్ళ లోపల పడేశాడు. మీరందరూ ఏం చేస్తారంటే అందరూ లైక్ కొట్టేసి మన పీజే మావాకి కామెంట్ చేయండి. సేవ్ డోరేమాన్ అని కామెంట్ చేయండి మావా. జల్దీ చేయండి మావా, జల్దీ చేయండి. మొత్తానికి ఒక్కో అతని పని అయితే పూర్తయిపోయింది. ఇంకా మెల్లిగా స్కెచ్ చేసి మిగతా ఇద్దరిని కూడా మనం చంపేద్దాం. ఎవరిని మనం వదిలిపెట్టకూడదు. లాస్ శాంటోస్ మొత్తం మన చేతికి దక్కాల్సిందే. దక్కిన తర్వాత ఈ షించానే హీరో అవుతాడు లాస్ శాంటోస్ కి. ఇంకా మనం ఎరవేద్దామా? స్టార్ట్ చేద్దాం. సేమ్ టు సేమ్ చెట్టు కాడ ఉండి స్టార్ట్ చేద్దాం. వస్తారు, వచ్చి నా చేతులు చేస్తారు. ఇక్కడనే ఉందాం. రండి, మీకోసానికి ఎదురు చూస్తూ ఉంటా. సుజుకా, నన్ను వదిలిపెట్టేలకు సుజుకా. అరే సుజుకా ఏది? సుజుకా లేదా? అవును, డోరేమోనేడి? రా షించాన్, డోరేమోనేడ్రా? డోరేమోను. అరే నాకేం తెలుసురా నోబితా.
డోరేమోన్ బయటకి వెళ్ళినట్టున్నాడు చూసుకోవడానికి. ఓహో, చుచ్చుకి బయటకి వెళ్ళాడా? సరేలే, మనం కూడా వెళ్దాము బయటకి. ఆ ఇంకెంత టైం ఉందబ్బా తెల్లారవ్వడానికి? అబ్బా ఇంకా చాలా టైం ఉన్నట్టుందిలే. సరే డోరేమోన్, డోరేమోన్, నాకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను? నీకు అర్థం కాదా? నువ్వు బయటకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా లేపని. ఈ మధ్య దొంగలు ఎక్కువైపోయారు. వీడేంటి నాకన్నా ముందొచ్చాడు? రా షించాన్, రానని చెప్పావు, ఇప్పుడేమో చూసానేమో చెట్టు కాడ చుచ్చిపోస్తున్నావు. తెలుసు తెలుసు, నువ్వు దొంగవని నాకు తెలుసు. దొంగ 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 దొరికిపోయావు. అబ్బా రేయ్, ఏంట్రా అలా కొట్టావేంట్రా? నన్ను అలా కొట్టావు? వాయిస్ ఏంది చేంజ్ అయిందేంటి? వామ్మో, గన్ను పట్టుకున్నావేంటి? నువ్వు ఫేస్ ఏంది ఇలా ఉంది? వామ్మో, కాల్ చేస్తున్నాడు. షించాన్, ఎందుకు నన్ను కాలుస్తున్నావు? ఎందుకు కాలుస్తున్నావు? వామ్మో వామ్మో, షించాన్ లాగా లేడు. ఎవరు భయంకరంగా ఉన్నాడు, చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాడు. వామ్మో 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 అమ్మ బాబాయ్, ఎవరబ్బాది? ఎవరు? చూడ్డానికి సేమ్ టు సేమ్ షించాన్ లానే ఉన్నాడు, కానీ అమ్మ బాబాయ్ ఫేస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. వస్తున్నాడా? ఇక్కడ నుంచి ఎక్కడికి తప్పించుకున్నాడు? బుజ్జికొండ, నోబితా, ఎక్కడ దాక్కున్నావమ్మా? ఎక్కడ దాక్కున్నావు? దీని వెనక దాక్కున్నావా? వెనక నుంచి దొంగ దెబ్బ కొడతావా నన్ను గట్టిగా? ఆగాగు, నువ్వు కొట్టినందుకన్నా నేను నీ మీద నేను పగ తెచ్చుకుంటాను. నోబితా, వేర్ ఆర్ యు? ఈవిల్ షించాన్ ఇస్ కమింగ్. నోబితా, ఇక్కడనే ఉన్నావా నోబితా? ఏం చేస్తున్నావు నోబితా? హే, నువ్వు మా షించాన్ కాదు. ఎవరు నువ్వు? చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నావు. ఎవరు? నా పేరు ఈవిల్ షించాన్. గుర్తుకొచ్చింది, నిన్న టుంగ్ టుంగ్ సహోర్లని నువ్వే కదా పంపించావు. అది సరిగ్గా గుర్తు పెట్టుకున్నావు. అదే నోబితా అయితే గుర్తు పెట్టుకోలేకపోయాడు. నువ్వు కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నావు అంటే నీకు నాలెడ్జ్ బాగానే ఉందని అర్థము. ఏంటి డోరేమోన్ ఏం చేసావు? ఏం చేసావు చెప్పు. డోరేమోని చంపేశాను. ఇప్పుడు నిన్ను కూడా చంపబోతున్నాను. తీసుకో. చూడు, ఎక్కడ మీ డోరేమోన్ని పడేశానో నిన్ను కూడా అక్కడే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మెల్లిమెల్లిగా అందరిని ఎత్తుకొని వచ్చేస్తాను. అందరిని చంపేస్తాడు ఈ షించాన్, ఈవిల్ షించాన్. ఎవరిని వదిలిపెట్టడు, అసలు వదిలిపెట్టాడు. అక్కడ పడిండు. అమ్మ బాబోయ్, నిన్ను చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు దూరం పో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటేంటి, కొంచెం వెళ్ళిపోతావా? నిన్ను అంత ఈజీగా నేను ఎలా పంపిస్తాను? అబ్బాబ్బా, ఎంత మంచిగా నడుచుకుంటాడో వెళ్తున్నాడో చూడండి సబ్స్క్రైబర్స్. చూడండి ఎలా వెళ్తున్నాడు. ఎక్కడికి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నీకెందుకు చెప్పాలి? నీ దోస్త్ కటీఫ్ నేను. నీ దోస్త్ కటీఫ్, కొంచెం వెళ్ళిపో. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి పడుకోవాలి. వెళ్ళు. అబ్బాబ్బా, ఎవరు చెవుల పువ్వు పెడదామని చూస్తున్నారా? ఏంట్రా, ఇంటికి వెళ్ళి పడుకుంటావా? పడుకో. ఇక్కడ పడుకో. తీసుకో. పడుకుంటాడు. ఇప్పుడు పడుకున్నావా? పడుకో. ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకో. పడుకుంటాడు. ఇప్పుడు ఎలా పడుకుంటున్నావు? పడుకో. మంచిగా. నిన్ను కూడా నేను చంపేస్తాను చూడు, అందులో పడేసి. అంటే డోరేమోన్ని కూడా అందులోనే పడేసావా ఏంటి నువ్వు? అవును, అందులోనే పడేసాను. ఇక నువ్వు కూడా వెళ్ళిపో అందులోకి. కాపాడండి. సబ్స్క్రైబర్స్, ఎవరో ఈవిల్ షించానంట వచ్చి అందరిని చంపేస్తున్నాడు. డోరేమోన్ని నన్ను కూడా చంపేశాడు. మీరందరైతే లైక్ చేసి మన పీజే మామకి కామెంట్ చేయండి, సేవ్ నోబితా అని. ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ఎవరు కాపాడరు.
ఎవరంటే ఎవరు కాపాడరు. ఇంకా మనకి మిగిలింది ఇద్దరు. ఆ ఇద్దరు సంగతి కూడా మనం తేల్చేద్దామా? తేల్చేద్దాం, పదండి వెళ్దాము. వస్తున్నా షిన్చాన్ పీజే వస్తున్నాడు, ఈవిల్ షిన్చాన్. చలో రైట్, వెళ్దాం పదండి. సేమ్ అదే పొజిషన్ లో మనం దాక్కొని ఉందాము. సేమ్ టు సేమ్ దాక్కొని ఉందాము. చూద్దాము ఇప్పుడు ఎవరు వచ్చి మన దగ్గర బలైతారు. ఊహించుకుంటేనే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. అరే వేరే వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయారండి. చెప్పకుండా బయటకెళ్ళి ఆడుకుంటున్నట్టున్నారు చాప్తోని. అరే చాప్తో మంచిగా ఆడుకుంటున్నారు కదరా మీరు. నాకు తెలుసు. ఆగండి నేను కూడా చాడుతాను మీతో పాటు. ఆగండి వస్తున్నాగండి. అరే నా లెక్కట వేషం వేసుకొని నాకు ఆట పట్టిద్దామని చూస్తున్నారా? ఆగండి వస్తున్నాగండి. రాశించాను రారా, నీకోసానికి ఎదురు చూస్తున్నా. దా వస్తున్నా డోరేమాన్ వస్తున్నా. మామ అసలు ఏమైంది? మన షించాన్ అయితే ఆ షించాన్ దగ్గరికి వెళ్ళాడా? ఆ షించాన్ మన షించాన్ ఏం చేశాడు? మన నోబితాని డోరేమాన్ ఎవరు కాపాడారు? అసలు చనిపోయారా బతికారా అనేది అయితే నేనైతే నెక్స్ట్ పార్ట్ లో అయితే అప్లోడ్ అయితే చేశాను. మీరైతే ఇప్పటివరకు మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కనుక చేయకుంటే అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి #part3 అని కామెంట్ అయితే మర్చిపోకండి. అప్పుడే నేను వెంటనే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? మళ్ళీ మనం part 3 లో కలుద్దాము. బై మా అందరికి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్ లో, అలానే వాట్సాప్ లో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. బై మా అందరికి.